మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. గత 3 రోజుల కింద గడ్డం బాలరాజయ్య అనే వ్యక్తి గల్ఫ్ దేశంలో చనిపోవడం జరిగింది. తను ఒక 20-25 సంవత్సరాలు గల్ఫ్ దేశంలోనే ఉన్నాడు. అయితే వారి కుటుంబానికి చనిపోయినాక 3 రోజులకు తెలిసింది అసలు ఏం జరిగింది. ఆ డెడ్ బాడీ అంటే తను చనిపోయినటువంటి మృతదేహం ఇప్పటివరకు కూడా ఇండియాకు రాలేదు. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చొరవ తీసుకొని మరి ఆ గడ్డం రాజయ్య మృతదేహాన్ని తీసుకొని రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి ఏం జరిగిందో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నేను రాజనర్సు. మా నాన్న గడ్డం రాజయ్య గత 20 సంవత్సరాల క్రితం సౌదీ వెళ్ళిండు. అక్కడ షేక్ దగ్గర కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అనుకోకుండా శనివారం నాడు సాయంత్రం 5 గంటల సమయంలో గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. మా నాన్న అంతకుముందే ఒక 2 గంటలు శనివారం రోజు 4 గంటల వరకు నాతో మాట్లాడాడు. జ్వరం వచ్చిందని చెప్పిండు. హాస్పిటల్ పోమని చెప్పిన వెంటనే 1 గంట తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మా నాన్న చాలా విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మాకు సోమవారం రాత్రి 9 గంటలకు తెలిసింది. అంతకుముందు మాట్లాడండి మీతో? మాట్లాడండి. శనివారం నాడు 4 గంటలకు మాట్లాడి జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోమని చెప్పిన చూపించుకుంటున్నాడు. అంతల్ని 1 గంట తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. కాబట్టి మా నాన్న ఎంతో మా దీన పరిస్థితిని బట్టి ఈ టైంలో దాదాపు 70 సంవత్సరాల ప్రాంతంలో కూడా ఆయన అక్కడ సౌదీ వెళ్ళడం జరిగింది జీవనోపాధి కొరకు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2006లో నుంచి అక్కడనే ఉంటుంది. కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకొని గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని మా నాన్న బాడీని తొందరగా తెప్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వం అన్ని విధాలు మమ్మల్ని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఫోన్ చేసి నాకు జ్వరం వచ్చింది అన్నాడు. జ్వరం వస్తే షాదాయి సపరేక వండుకో, ఇలా పని ఎందుకు చెప్తున్నావు అన్నాడు. పని చెప్తుందా నన్ను రోజు తట్టలేరు. మరి అత్తనైతే కదా అంటే నన్ను రోజు తట్టలేరే. మనక్కడ మంచి కావాలట అన్నారు. మనక్కడ మంచి వాళ్ళు వస్తారు, ఎవరు రాని వస్తారు. ఆ దేశంలో ఎవరు రసేసి పోరగలంతా దేశాల పనులనే ఉన్నారు. అని ఇదేమో నేను కోరుతారో లేదో అన్నాడు. పని మీద ఉన్నా ఇవి ఉండి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన పోయి? 2 నెలలు అయితే 6 ఏళ్ళు అయితే మొత్తంలో ఇప్పుడు పోయి 20 ఆ దేశంలో ఉండబట్టి ఏమన్నా చెప్పిందా నీకు? లాస్ట్ ఏం చెప్పలేదు. అంతే చెప్పిండు. జ్వరం వచ్చింది అంటే జ్వరం వస్తే పాపం జ్వరం వస్తుంది నీకు, పని ఎందుకు చెప్తున్నావు సాతగాంది అన్న. అది పని తప్పుతుందా, పని చేస్తుంది అన్న. అప్పుడే 6కి ఎక్కిన పని కాదు, పని చేసుకుంటూనే మాట్లాడుతుండు. కదూరు చెట్లలో చెప్తుండు. ఎత్తికి టోపు పెట్టుకున్నాడు, మూతికి బట్ట కట్టుకున్నాడు, జేబులు వేసుకొని మాట్లాడుతున్నాడు. నీకు ఎప్పుడు తెలిసిందమ్మా చనిపోయింది? నాకు ఇటుకైతే కదా సార్ కావాలి ఎట్లున్నా సోమవారం తెలిసింది. నిన్న ఇటుకు సోమవారం నాడు తెలిసిందట. ఉండదని చెప్పలేరు. నా పానం మంచిగా ఉండదు అనేది చెప్పలేరు. నిన్న వచ్చేదాకానే ఇక్కడికి వచ్చినాక నెరకాయ 11 గంటలకు మా డాడీకి నేను ఫోన్ చేసిన. ఇవ్వగానే అవ్వని చూపిరా అన్నాడు. అవ్వని చూపిరా అంటే చూపించినాక అవ్వకి ఇచ్చిన. అవ్వ మాట్లాడుతుంది. నేను బాగలేనా అని వాళ్ళ కాళ్ళు మొక్కు పంపిస్తారు అని అమ్మ అన్నది. అనగానే డికాక్షన్లా బ్రెడ్ తింటుంది. బ్రెడ్ బూజు పడుతుంది, ఎన్ని రోజులు తింటావు బాపు అని నేను అన్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బిడ్డ ఇగో ఫ్రిడ్జ్ ఉంది నా దగ్గర అని ఫ్రిడ్జ్ని చూపించిండు. ఏం చేయాలరా తోలిస్తలేరు అద్దామంటే
అవ్వ గోసోలు అంటుంది నాకు శాతనైతే లేదన్నాడు. అంతే సంగతి.